హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షైనింగ్ అశ్విని రెసిపీస్. నేను మీ అశ్విని. ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఈజీగా అయిపోయే టొమాటో కర్రీ చేసి చూపిస్తానండి. బ్యాచిలర్స్కి బాగా యూజ్ అవుతుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ముందుగా నేను ఇక్కడ 1/2 kg వరకు టొమాటోలు తీసుకొని శుభ్రంగా కడిగి కట్ చేసుకొని పెట్టుకున్నానండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకొని అందులోకి ఒక 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు వేసి ఉల్లిపాయలు ఎర్రబడేంత వరకు వేయించుకోవాలండి. ఉల్లిపాయలు ఎర్రబడిన తర్వాత ఒక 5 పచ్చిమిరపకాయలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి ఒక 2 మినిట్స్ పాటు వేయించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఒక 5-6 వరకు వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలండి. వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు వేయించి తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి దానిపైన ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని టమాటాలు మగ్గేంత వరకు ఉడికించుకుందామండి. ప్లీజ్ మా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తాను, చూడండి. టమాటాలు కొద్దిగా మెత్తపడ్డాయి. మళ్ళీ ఒకసారి మూత తీసి చూద్దామండి ఉడికాయో లేదో. కొంచెం మెత్తబడింది కదండి టమాటా. మధ్య మధ్యలో ఇలా గరిటతో ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఎనుపుకోవాలి. మళ్ళీ ఒకసారి మూత పెట్టి మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత చూపిస్తాను, చూడండి. టమాటా బాగా మగ్గిపోయింది, వాటర్ కూడా వచ్చాయి కదా. ఇప్పుడు మనం దీనిలోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, మీ కారానికి తగ్గట్టు కారం వేసుకోండి. మనం పచ్చిమిరపకాయలు వేసాం కదా, చూసుకొని వేసుకోండి. నేను ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసాను. తర్వాత ఇది పల్లీ పౌడర్ అండి. పల్లీలు వేయించుకొని తర్వాత ఒక 5 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసి పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ టమాటా కర్రీలో ఈ పౌడర్ వేసి చేయడం వల్ల చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. 2 మినిట్స్ తర్వాత చూపిస్తాను, చూడండి. టమాటా కర్రీ రెడీ అయిపోయింది. అంతే, ఇంకా సర్వ్ చేసుకున్నాము. ఇది వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. సింపుల్గా చేసుకోవచ్చు, త్వరగా అయిపోతుంది. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని పైన సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకున్నామండి. అంతే, సింపుల్ అండ్ టేస్టీగా ఉండే టమాటా కర్రీ రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.